ఈరోజు దేవుని వాగ్దానం 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. నా ప్రియ సహోదరి సహోదరులరా, అన్నిటి అంతము సమీపమై ఉన్నది అనగా దేవుని రాకడ సూచనలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. ప్రార్థన యందు పట్టుదల కలిగి ప్రార్థన చేయుటకు మెలకువ జీవితం కలిగి స్వస్థ బుద్ధి కలిగి దేవుని సన్నిధిలో ఉన్నట్లయితే, మెలకువ జీవితంతో ప్రార్థించినట్లయితే తప్పక దేవుడు మీ జీవితంలో మేలు చేసి మిమ్మల్ని రెండవ రాకడలో మిమ్మల్ని చేర్చుకుంటాడు. కాబట్టి దేవుని వాగ్దానం సెలవిచ్చిన విధంగా అన్నిటి అంతం సమీపమై ఉన్నది కనుక మెలకువగా ఉండి ప్రార్థించే అనుభవంలో ఉందరుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, నీ కృతజ్ఞతాస్తుతులు. అన్నిటి అంతము సమీపమై ఉన్నది కనుక స్వస్థ బుద్ధి గలవారై ప్రతి ఒక్కరు జీవించుదురుగాక. యేసు నామమున ప్రతి ఒక్కరికి స్వస్థ బుద్ధి కలుగునుగాక. ప్రార్థన యందు పట్టుదల కలిగి జీవించుదురుగాక. మెలకువగా ఉండి ప్రార్థించుదురుగాక. అలాంటి నీ కృపనిచ్చి నడిపించి ప్రతి ఒక్కరిని నీ రాకడలో ఎత్తబడే గుంపులో ఉంచి ప్రార్థనాత్మ చేత విజ్ఞాపనాత్మ చేత నింపుమని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మను దీవించునుగాక.